హలో, ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఎగ్జామినేషన్ వెయిటేజ్ గురించి చాప్టర్ వైజ్గా మనం తెలుసుకుందాం. ఈరోజు ఒకసారి ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మొత్తం 16 చాప్టర్లు ఉంటాయి. దానిలో మనం చాప్టర్ వైజ్గా మనం చూసుకుంటే ఫస్ట్ చాప్టర్ వేవ్స్లోంచి దీని వెయిటేజ్ 8 మార్క్స్. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రావు, ఓన్లీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. టోటల్ 8 మార్క్స్. సో రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, దీంట్లో మనకి కంపల్సరీగా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది, అంటే 4+2. దీని వెయిటేజ్ ఎంత అంటే 6 మార్క్స్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి రాదు. నెక్స్ట్ ఇంకోటి వేవ్ ఆప్టిక్స్ చాప్టర్లో మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ రాదమ్మా. తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ రాదు, ఓన్లీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది. అది కూడా ఒకటే వస్తుంది, 4 మార్క్స్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, దీంట్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ పెద్దగా అడగడు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మనకి 4 మార్క్స్కి వస్తుంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అడగడు. ఈ చాప్టర్ వెయిటేజ్ ఎంత అంటే 4. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, దీంట్లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 0 రావు. తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, ఎస్ఐ క్వశ్చన్స్ రావు. సో ఈ చాప్టర్ వెయిటేజ్ అంతా 4 మార్క్స్. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీలో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, తర్వాత మరి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రావు, ఓన్లీ ఎస్ఐక్యూలు వస్తాయి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. అది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, దట్ ఈస్ 8 మార్క్స్ క్వశ్చన్. 8 మార్క్స్ చాప్టర్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చాప్టర్లో మనకి ఇక్కడ చూడండి, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 4+2 ఎంత అంటే 6. తర్వాత మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో మనకి 2 మార్క్స్ చాప్టర్. ఇది 2 మార్క్స్ చాప్టర్స్ కాబట్టి దీంట్లో 2 మార్క్స్ 2 వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇంతవరకు 4 మార్క్స్ ఎప్పుడు అడిగిన దాఖలు లేవు. 8 మార్క్స్ రావు, ఓన్లీ దీని చాప్టర్ వెయిటేజ్ ఏంటంటే 4 మార్క్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో మీరు చూడండి, అడిగితే 2 మార్క్స్ 2 అడుగుతాడు, అంటే 2 2s 4. లేకపోతే ఒక్కొక్కసారి 4 మార్క్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక క్వశ్చన్ రావచ్చు, 8 మార్క్స్ క్వశ్చన్స్ రావు. ఈ చాప్టర్ వెయిటేజ్ ఏంటంటే 4 మార్క్స్. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇది దీని చాప్టర్ వెయిటేజ్ 2 మార్క్స్ ఓన్లీ. అది ఒక క్వశ్చన్ రావచ్చు, కాబట్టి చాప్టర్ వెయిటేజ్ 2 మార్క్స్. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చాప్టర్ స్ట్రిక్ట్లీ 2 మార్క్స్. ఇది దీంట్లో మనకి ఒక క్వశ్చన్ రావచ్చు. సో కాబట్టి చాప్టర్ వెయిటేజ్ ఎంత అంటే 2 మార్క్స్. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, ఇది కూడా ఒక్కొక్కసారి 2 మార్క్స్ అడుగుతాడు. దీంట్లో అది కూడా 2 అడుగుతాడు. ఒకవేళ 2 మార్క్స్ రాకపోతే 4 మార్క్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది ఒక క్వశ్చన్. టోటల్ వెయిటేజ్ ఎంత అంటే చాప్టర్ 4 మార్క్స్. ఆటమ్స్ స్ట్రిక్ట్లీ 4 మార్క్స్ చాప్టర్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ పెద్దగా అడిగిన సందర్భాలు లేవు ఎప్పుడు. 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అడగడు. ఈ చాప్టర్ వెయిటేజ్ ఎంత అంటే 4 మార్క్స్. ఈ న్యూక్లీలో 2 మార్క్స్ ఎప్పుడు రాలేదు, 4 మార్క్స్ కూడా అడగలేదు. ఓన్లీ ఇది 8 మార్క్స్ చాప్టర్ ఇది, కాబట్టి దీని వెయిటేజ్ ఎంత అంటే 8 మార్క్స్. సెమీ కండక్టర్ డివైసెస్, దీంట్లో 2 మార్క్స్ కంపల్సరీగా అడుగుతారు. 2 మార్క్స్ అందరూ కంపల్సరీగా చదువుకోవాలి. తర్వాత 4 మార్క్స్ ఒక క్వశ్చన్ అడుగుతారు, 8 మార్క్స్ అడగరు. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ చాప్టర్ వెయిటేజ్ ఏంటంటే 6 మార్క్స్. ఇక లాస్ట్ చాప్టర్ ఉంది కమ్యూనికేషన్ సిస్టమ్. ఈ కమ్యూనికేషన్ సిస్టంలో 2 మార్క్స్ అడుగుతాడు, అది కూడా ఒకటే క్వశ్చన్ వస్తుంది. ఈ చాప్టర్ వెయిటేజ్ ఏంటంటే 2 మార్క్స్. సో 2 మార్క్స్ కోసం మీరు బాగా చదవాల్సిన చాప్టర్లు ఏంటంటే కమ్యూనికేషన్ సిస్టమ్ ఒకటి, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ ఒకటి, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఒకటి. అంటే బాగా చదవాల్సింది, గ్యారంటీ గన్ షాట్గా వచ్చే చాప్టర్స్. తర్వాత మనకి ఇక్కడ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ చదువుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి క్వశ్చన్ అనేది మిస్ కాదు. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్.